హాయ్ మా, మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కొంతమంది పిల్లల్ని చూస్తే నాకు చాలా ఒళ్ళు మండుతుంది. పిల్లల్నే కాదు, పెద్దవాళ్ళని కూడా. ఎవరిని అంటే, ఎవరైతే అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోరు వాళ్ళని నాకు నిజంగా పలకాలని కూడా అనిపించదు, వాళ్ళతో అసలు వాళ్ళ వైపు చూడాలని కూడా అనిపించదు. అవర్షన్ అనుకోండి. ఈ టాపిక్ మీతో చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను, కానీ కుదరలేదు. మర్చిపోతూ ఉంటాను. ఈసారి నోట్ చేసుకొని మరీ మాట్లాడుతూ ఉన్నాను. ఇది నిజంగా నేను అట్లాంటి వాళ్ళతో పెద్ద ఇష్టంగా మాట్లాడను. నేను మనుషులతో చాలా బాగా మాట్లాడతాను, అందరితో. ఎవరైతే అమ్మా నాన్నలతో సరిగ్గా ఉండరు అంటారో నాకు అసలు వాళ్ళ మొహం కూడా చూడాలనిపించదు. మీకెలా అనిపిస్తుందమ్మా? ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి నిజంగా. అంటే మన చిన్నప్పుడు మన స్కూల్స్లో కూడా నేర్పించేవాళ్ళు, మాతృదేవోభవ పితృదేవోభవ అని. వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా చెప్పేవాళ్ళు. లెసన్స్ ఉండేవి. అమ్మ అంటే దైవం. ఎందుకంటే ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా లెసన్స్ ఉండేవి. మోరల్ సైన్స్ లాగా ఉండేది మనకు. మనం అమ్మలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం, గుర్తింపు ఇచ్చేవాళ్ళం. తర్వాత నాన్న, అమ్మ తర్వాతే నాన్న కదా ఎవరేమైనా, కానీ ఆయనకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇంటి బాధ్యత అమ్మ చూసుకుంటే మనల్ని పెంచి పోషించే బాధ్యత అంతా నాన్న చూసుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయేసి కేవలం వాళ్ళ వరకు చూసుకుంటారు. ఇది ఎలా అయిపోయిందంటే మా ఇలా చెప్పడం కూడా, నీది నువ్వు చూసుకొని చెప్పడం కూడా ఈ రోజుల్లో ఇదైపోయింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో కూడా మిగతావన్నీ నీకు అనవసరం, నీది నువ్వు చూసుకో, నువ్వెలా డెవలప్ అవ్వాలో చూసుకో అని చెప్తారు. ఆ విషయాలన్నీ విని కొంతమంది పిల్లలు అసలు అమ్మా నాన్నలు కూడా మర్చిపోయి సెల్ఫిష్ అయిపోతూ ఉన్నారు. అమ్మా నాన్నల్ని కూడా చూసుకొని వాళ్ళు ఏం మనుషులమా? అలా వాళ్ళు మనుషులుగా పుట్టడం ఎందుకు? వాడు బతకడం ఎందుకు? వాళ్ళు అంటే వాడు అంటున్నాను, అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా చెప్తాను. ఒక్క అమ్మాయే ఉంది, ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని చదివిచ్చారు, ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి చాలా మంచి పొజిషన్లో ఉంది అనుకుందాము. అమ్మా నాన్నలకి ఏమైనా పెడుతుందా అమ్మా? పెట్టదు. అబ్బాయిలే నయం అనుకుంటాను ఆ విషయంలో చాలా వరకు. అమ్మాయిలు అయితే చాలామంది చాలా సెల్ఫిష్గా ఉంటారు. పెళ్ళై పంపించిన తర్వాత నాకు ఎక్కడ హక్కు ఉంటుందమ్మా అని చెప్తారు. ఒక్క అమ్మాయి అయితే మాత్రం ఊడ్చి అమ్మాయిలకు పెడితే వాళ్ళకి హక్కు ఉండదమ్మా? ఆ అమ్మాయి కూడా అబ్బాయిలాగే కదా. ఇలాంటి వాళ్ళంటే కూడా నాకు అసహ్యమే. అంటే మీరు అనుకోవచ్చు, మనకు అసహ్యం అయితే మారుతారా మేడం అనేసి అని. అంటే మన మొహాలు అలా తెలుస్తుంటే కొంచెం అన్నా వాళ్ళకి తెలివి వస్తుందేమని నా ఉద్దేశం అన్నమాట. నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రపంచం అంతా మారిపోతుందని నేను చెప్పడం లేదు, కానీ ఎలా అమ్మా ఇలా ఉంటే ఎలా? మన పిల్లలకు అంటే మన పక్కన ఉన్న వాళ్ళకి మనం చెప్తే సరిపోతుంది కదా. అంటే మనకెందుకు అంటారేమో, నాకైతే చెప్పాలనిపిస్తుంది. ఏం బతుకునేది అని చెప్పేసి అని. నేనైతే చెప్తాను కూడా కొంతమందికి, ఎలా మీ పేరెంట్స్ని చూసుకోకపోతే వాళ్ళు ఎలా ఉండాలి అనేసి. నాకు క్లోజ్గా ఉండే వాళ్ళతో, క్లోజ్గా లేని వాళ్ళతో నేను చెప్పలేను కదా. వినకపోతే ఇంక వాళ్ళతో మాట్లాడను. అంటే నేను చూసాను మా ఇలాంటివి, అందుకే చెప్తున్నాను మీతో. అంటే మనం ఎన్నో వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం. అమ్మా నాన్నలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మా నాన్నలు డబ్బులు దాచిపెట్టుకోవాలి, పిల్లలకి అంతా ఇవ్వకూడదు, ఇవన్నీ తర్వాత వస్తాయమ్మా. మనల్ని బిడ్డల్ని పెంచేటప్పుడు మన ఇంపార్టెన్స్ తెలుస్తూ పెంచాలి అంటాను. మీరు అనొచ్చు ఎట్లా అంటారేమో. వాళ్ళకి చెప్పాలి చిన్నప్పటి నుంచి మీరు ఎంత కష్టపడి పెంచుతున్నారనేది చెప్పాలి, షేర్ చేసుకోవాలి. అడిగినవన్నీ కొనివ్వకుండా, ఈ వస్తువు నీకు ఇస్తున్నానంటే నేను ఇంత కష్టపడితే వచ్చింది, నేను ఇంత త్యాగం చేస్తే వచ్చింది. కొంతమంది పిల్లలు అంటారంట, ఎందుకన్నా అలాంటప్పుడు అని మూతికేసి ఒకటి పీకాలి. నిజంగా అలాంటి వాళ్ళని అసలు మామూలుగా పెంచకూడదుమ్మా, వాయించి పెంచాలి. అలాంటి మాటలు నోట్లో నుంచి వస్తున్నాయంటే అలాంటి పిల్లల్ని నమ్మకూడదు. అంటే అది మన పెంపకం లోపం అని చెప్పను. కొంతమంది పుడతారు అలా, నిజంగానే జీన్స్లో నుంచి వస్తుంది అట్లా కొంతమందికి. అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలిమ్మా. వాళ్ళని కానీ మీరు నెత్తిన పెట్టుకున్నారు అంటే పెద్ద అయిన తర్వాత మీకు పెద్ద చెంబు పెడతారు తల మీద. ఎందుకు కన్నావు పెంచలేకపోతే అనే పిల్లలతో అసలు మామూలుగా ఉండకూడదు. అంటే చిన్నప్పుడు కాదు, ఒక ఏజ్ అంటే బహుశా ఇదంతా 15 years వచ్చిన తర్వాత మాట్లాడతారు ఇలాంటివి.
కోరికలు ఎక్కువైపోతున్నాయమ్మా, ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. అడిగినవన్నీ కొనివ్వాలి అంటే పేరెంట్స్కి స్తోమత ఉండాలి. కానీ పేరెంట్స్ మెంటాలిటీ ఇప్పటికి కూడా ఎలా ఉంది అంటే ఆ ప్రేమ ఇంకా పోలేదు. బిడ్డలకి ఏదైనా కానీ త్యాగం చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు మొత్తం. కానీ బిడ్డలు ఎంతమంది మనల్ని ఇలా పెంచారు, అమ్మా నాన్నల ఇష్టాలు చూసి మనం వాళ్ళకి ఇద్దాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మన ఇష్టాల్ని గమనించి అమ్మకి ఇది ఇష్టము, నాన్నకి ఇది ఇష్టము, ఇది చేద్దాము. భర్త భార్యకు చేస్తుంది, భార్య భర్తకు చేస్తాడు, లేదా వాళ్ళ పిల్లలకు చూసుకుంటారు. అమ్మా నాన్నలు పట్టించుకునే వాళ్ళు ఎంతమంది అమ్మా? అందుకనే అమ్మా నాన్నలు కూడా సెల్ఫిష్గా ఉండాలి అని చెప్తాను నేను. ఒకప్పుడు ఏంటి అంటే బిడ్డలు సంపాదిస్తూ ఉంటే అమ్మా నాన్నలది హక్కు, మా హక్కు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వదిలేశారు గాలికి పిల్లలు. సో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, ఇదైతే నేను చెప్తాను. మళ్ళా దీనికి వద్దాము, మన టాపిక్కి. మెయిన్ అప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కొంతమంది, ఎవరే అమ్మని చూసుకోకపోతే ఎట్లా, నాన్నని చూసుకోకపోతే అంటే ఒక విలువ ఉండేది. వాళ్ళ మాటలకు కూడా వాల్యూ ఇచ్చేవాళ్ళు పిల్లలు కూడా. నిజమే కదా, నేను చూసుకోకపోతే బాగుండదు కదా అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఏం లేదు మా, ఇప్పుడు ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తున్నారు. కనీసం అమ్మాయిల కన్నా కొడుకులు ఎలా ఉన్నా కోడళ్ళన్నా చెప్పేవాళ్ళు కొంతమంది. అంటే మీరు అంటారేమో ఎక్కడున్నారు అని. లేదు మా, కోడళ్ళలో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని కోడళ్ళు చూసుకునే వాళ్ళు అప్పుడు, అంతకుముందు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పడం లేదు నేను. సో అదొక బాధ్యత అనుకునేవాళ్ళు. కొడుకులు కొంచెం సెల్ఫిష్గా ఉన్నా కానీ కోడళ్ళ మీద జరిగిపోతూ ఉండేది. ఇప్పుడు లేదుమ్మా. కానీ మనం పెంచుకోవాలి, అలా బిడ్డల్ని పెంచుకోవాలి అంటాను. అర్థం చేసుకుంటారు చిన్నప్పటి నుంచి. ఒక సింగిల్ మదర్ ఉంది, హస్బెండ్ కూడా లేడు. ఇప్పుడు ఆ మదర్ ఎంత కష్టపడితే ఆ బిడ్డలు పెరుగుతారమ్మా? ఆవిడ ఎన్ని త్యాగాలు చేస్తే పెరుగుతారు చెప్పండి? ఆవిడ శారీస్ కొనుక్కోదు, తిండి కూడా సరిగ్గా తినదు. చిన్న జాబ్ అయితే ఫుడ్ కూడా వాళ్ళకే మిగిల్చి పెడుతుంది, ఏదో మజ్జిగన్నం పచ్చడన్నంతో తినేసి. ఇవి ఎంతమంది పిల్లలు గమనిస్తారు చిన్నప్పటి నుంచి? గమనించరు. వాళ్ళకి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. నాన్న నేను ఇలా చేశాను నీ కోసం. మరి పిల్లలు ఇలా చెప్తూ ఉంటే వింటారమ్మా, ఆ ఏజ్లో వింటారు. కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్లో. అలాంటి వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ మీద ఉండిందంటే ఇంక మనం ఏం చేయలేము దానికి. అంటే నేనేం చెప్తున్నాను అంటే పిల్లలు అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పొచ్చు, ఇది తప్పు చేస్తున్నావు, మీ మదర్ని ఫాదర్ని చూసుకోవాలి, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, లేదా వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. ఆస్తి మొత్తం ఇచ్చేసి పిల్లల్ని చదివిస్తారు, లేదా యుఎస్కి పంపిస్తారు. యుఎస్కి వెళ్ళిన తర్వాత మా తిప్పలు మావి, మీకు ఎక్కడ పంపించేయమంటే ఏం చేయాలి వీళ్ళు? ఏదో ముష్టేసినట్టేస్తారనమాట, అడగంగా. ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసుమా. ఆ పొజిషన్కి రాకూడదు మనం. ఈ విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి బిడ్డలకు కూడా మీ వాల్యూ తెలిసేటట్టు పెంచుకోండి. మీరు ఎంత కష్టపడ్డారో చెప్పండి. తప్పు లేదుమా, పరిస్థితులు మారుతున్నాయి, మన గురించి మనమే చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు. ఇప్పుడు ఇంకా ఎక్కించే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లలు చెడ్డవాళ్ళు అయి ఉండరు. మేబీ వాళ్ళకి మీ కష్టాలు కూడా తెలియకపోవచ్చు కూడా. ఓ అమ్మా నాన్నలు ఇప్పుడు కూడా ఇంత కష్టపడుతున్నారని కూడా కొంతమంది చెప్పరు. మాకు ఇంత ఇబ్బందిగా ఉందని కూడా చెప్పరు. నాన్న ఏమన్నా మనీ ఉంటే పంపిస్తావా అంటే ఏదో మొహమాటంగా అడుగుతున్నారని వాళ్ళు అలానే ఉంటారు. నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి చూడండి, వాళ్ళు కూడా మారుతారేమో. కానీ పాపం వచ్చిన కోడళ్ళని బ్లేమ్ చేయకండి మా. చాలామంది అంటుంటారు నా కొడుకు పెళ్ళైన తర్వాత మారిపోయాడు అనేసి. ఆ మార్పు ఆ అబ్బాయితోనే వస్తుంది. కోడళ్ళని అనకండి ఊరికే. అమ్మాయిలు నచ్చ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం కాకపోతే ఎవరు చూస్తారని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కోడళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్తో ఉండకండి మా. నేనైతే అది చెప్తాను. వెంటనే అనేస్తారు కోడళ్ళ వల్ల ఇలా అయిపోయారు అనేసి. తప్పు మాది. అందరు కోడళ్ళు చెడ్డగా ఉండరు. సో మీరు ఎంత కష్టపడి పెంచారో మీ బిడ్డలకి తెలియచెప్పండి. నసలాగా కాకపోయినా అప్పుడప్పుడు తెలియచెప్పండి. దానివలన మీకు పోయేది ఏం లేదు, నష్టం కూడా లేదు, లాభమే ఉంటుంది తర్వాత. బాధ్యత చెప్పండి. నువ్వు పెద్ద అయిన తర్వాత నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా హెల్ప్ చేయాలి అని చెప్పండి ముందుగానే. తప్పకుండా మారుతారు మా పిల్లలు కూడా. ఇంకొక వైపు జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త లేకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే
ఒక ఏజ్ వచ్చేటప్పటికి మీకంటూ కొంత మనీ ఉండాలి మీ దగ్గర. ఊడ్చిపెట్టి పిల్లలకి ఇవ్వకండి. ఇదే చెప్పదలుచుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అలా ఇలా ఉండే పిల్లలంటే నాకు చాలా అసహ్యం. నా ఫీలింగ్స్ చెప్పాను మీతో. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ మా.